అందరికీ నమస్కారం అండి. వచ్చే నెల 15వ తారీఖు గుప్త నవరాత్రులు కాబట్టి కాశీ నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి 15 నుంచి 25 వరకు అంటే 9 రోజులు అండి. 2 రోజులు శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారంకి మానసు పెట్టాం. తొలేకేస కూడా రోజు 9 రోజులు కూడా మాలేసిన చీర జాకెట్టు ఒక దండ కూడా ఇచ్చడం జరిగిందండి. అలాగే 9 రోజులు కూడా ఇక్కడే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా 9 రోజులు ఇక్కడికే మాల వేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంటికాడ కూడా పెట్టుకోవచ్చు, అడ్డేం లేదు. కానీ 9 రోజులు మాత్రం ఒక ఇదిగా జరిగితే రోజు ఒక్కొక్క రోజు పసుపు, ఓ రోజు కుంకుమ, ఓ రోజు పసుపు కొమ్మలు, ఓ లక్ష అంటుకోళ్ళు అన్ని లక్ష మీద 9 రోజులు 9 రకాల మీద అభిషేకం చేసి నవరాత్రులు 9 రోజులు కూడా 9 నవరాత్రులకి 9 రోజులు 9 అలంకారంతో చేస్తామండి. ఇది ఒక చూడండి, ఏళ్ళకి కరెక్ట్గా 4 నెలలు అండి. అంటే ఇదే తారీఖు మీద అమ్మవారు 26వ తారీఖునే, కానీ 4 నెలలు పూర్తయింది. 18వ కుంకుమ పూజ అండి. ఇది 18వ కుంకుమ పూజ. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తి రూపం పవర్ఫుల్గా ఉన్నారు. ఏ వాడిని సరే, ఏ ఇంట్లో ఆడవారు బలంగా అంటే ఆ కుటుంబంలో బలం కూడా కుటుంబం అంతా బాగుంటుంది. అలాగే అమ్మవారు దయ వల్ల ఈ సంకల్పం చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళకి 4 నెలలు అయింది. అందరికీ నమస్తే అండి. జై వారాహి, జై జై వారాహి. ధర్మకర్త దొరబాబు గారు చెప్పిన మాటలు విన్నారు కదండి. ఏదైతే ఇక్కడ వారాహి నవరాత్రులు అనేవి చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మాల ధారణకు సంబంధించిన వస్త్రం, అది కూడా ఒక ఆకుపచ్చ రంగు చేరుస్తున్నారు. దాంతో పాటుగా ఎవరైతే మాల వేస్తున్నారో వాళ్ళకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలహారం ఇస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ లక్షలాది కొద్ది భక్తులు అనేది రావాలి అనేది ఆయన సంకల్పం అంట. చాలా మందికి ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజలు అనేవి ఇక్కడ చేయిస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఏదైతే ఈ నవరాత్రుల కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై వారాహి, జై జై వారాహి.